అమెరికన్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఈ ట్యాబ్స్ 1 year అవుతుంది. దీనివల్ల మా విద్యార్థులకి హియరింగ్ ఇంపైర్డ్ పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. అంటే ఒక్కసారి టీచర్ చెప్పిన అంశాన్ని తరగతిలో వినడమే కాకుండా చూడడమే కాకుండా ఈ ట్యాబ్ ద్వారా రిపీట్ చేయడం వల్ల దాంట్లో చూసి నేర్చుకోవడం వల్ల వాళ్ళకి మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంకోటి 1st to 3rd క్లాస్కి వచ్చేసరికి స్పీచ్ క్లాసెస్లో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది వీళ్ళకి. అంటే టీచర్ చెప్పిందే కాకుండా లిప్ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ట్యాబ్ ద్వారా చూడడం వల్ల పిల్లలకి ఇంకా ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది వాళ్ళకి. అంటే టీచరే చెప్పింది కాకుండా మేము ఒక ట్యాబ్లో చూస్తున్నాం, దాంతో నేర్చుకుంటున్నామనే ఉబలాటం ఎక్కువగా ఉంది వీళ్ళలో. హయ్యర్ క్లాస్కి వచ్చేసరికి ఆ టీచింగ్ ఎయిడ్స్తో పాటు లెసన్ చెప్పిన దాన్ని పిల్లలు సరిగా విని కొద్దిమంది వినకపోవడం వల్ల దాన్ని మళ్ళీ ట్యాబ్ ద్వారా చూడడం వల్ల వాళ్ళకు అంటే మర్చిపోలేకుండా అరే క్లాస్లో చెప్పింది నేను సరిగా వినలేదు, ఇక్కడ నేను నేర్చుకుంటున్నాను ఉబలాటం వల్ల ఇంకా ఇంకా ఎక్కువగా కలుగుతుంది. దీనివల్ల వాళ్ళు ఎగ్జామ్ పెట్టినా కూడా దానికి ఆన్సర్ చేయగలుగుతున్నారు. అంటే 2 రకాలుగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ పిల్లలకి ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం, అంటే నా ఒపీనియన్. దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలని ఆశతో చెప్తున్నాను, ఇది కంటిన్యూ చేయమని. ఈ ట్యాబ్స్ అనేవి మా పిల్లలకి కంటిన్యూ చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. నా పేరు వచ్చేసి కే పరిమళ. నేను సిన్స్ 23 years నుంచి ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.